ఇక నుండి గోవిందనామ స్మరణతో నేతన్నల మగ్గాలు కదలనున్నాయి. ఆ వెంకటేశ్వరుడి వస్త్ర సేవలో మన నేతన్నల ముద్ర కనిపించనుంది. తిరుమల శ్రీవారి వస్త్రాల కొనుగోలులో దశాబ్ద కాలంగా సాగుతోన్న అక్రమాలకు టీటీడీ చెక్ పెట్టింది. పట్టు పేరుతో పాలిస్టర్ కలిపి భక్తులను మోసం చేస్తోన్న ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ను పక్కన పెట్టి ఆప్కోతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది టీటీడీ. వెంకటేశ్వరుని సేవలో తరించడమే కాదు, ఆ స్వామి నామంతో వేల కుటుంబాలకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఏపీ చేనేత సహకార సంస్థ ఆప్కోతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గతంలో జరిగిన వస్త్రాల స్కామ్ మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలని, నేరుగా నేతన్నలకే లబ్ధి చేకూరాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడతగా 3,000 కండువాలు, 5,000 శాలువాలు, 90,000 కాటన్ అప్పర్లు, 75,000 కాటన్ బ్లౌజులు సరఫరా చేయాలని టీటీడీ కోరింది. వాటిపై ఓం నమో వెంకటేశాయ అని తెలుగు, సంస్కృతంలో ముద్రించాలని సూచించింది. శ్రీవారి ప్రసాదంగా భావించే పట్టు వస్త్రాలు భక్తుల దృష్టిలో దేవుని ఆశీర్వాదమే. కానీ ఆ పవిత్రతను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. 2010 నుంచి పట్టు వస్త్రాల పేరుతో నాసిరకం పాలిస్టర్ ను సరఫరా చేస్తూ భక్తుల సెంటిమెంట్ తో ఆడుకున్నారు. కేవలం పట్టు వస్త్రాలే కాదు, దాతలకు, వీఐపీలకు బహుకరించే పట్టు సాలువాల కొనుగోళ్లలోనూ అవినీతి జరుగుతోందని టీటీడీ గుర్తించింది. 10 ఏళ్ల కాలంగా ప్రైవేట్ కాంట్రాక్టర్లు తక్కువ ధరకే నాసిరకం బట్టలను అంటగడుతున్నారన్న విషయం బయటకు రావడంతో టీటీడీ అలర్ట్ అయింది. టీటీడీ పాలక మండలి ఇకపై బయట వ్యక్తులకు లేదా ప్రైవేట్ కంపెనీలకు కాకుండా ఆప్కోకే ఆర్డర్లు ఇవ్వాలని నిర్ణయించింది. టీటీడీ నిర్ణయం నేతన్నల కళ్లలో వెలుగులు నింపుతుందని మంత్రి సవిత ఆశాభావం వ్యక్తం చేశారు. ఆప్కో చరిత్రలోనే తొలిసారిగా టీటీడీ నుంచి ఆర్డర్ వచ్చింది. నేతన్నలకు ఏడాది పొడవునా పని దొరికేలా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇది తోడైంది. ఇప్పటికే ఏపీ అసెంబ్లీ ఆవరణలో ప్రభుత్వం ఆప్కో ఆధ్వర్యంలో చేనేతల స్టాల్స్ ఏర్పాటు చేయించింది. అక్కడ స్టాల్స్ లో చీరలు, పొందూరు చొక్కాలు, పంచెలు, కండువాలు విక్రయిస్తున్నారు. ఈ స్టాల్స్ అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు కొనసాగుతాయి. మొత్తంగా అటు టీటీడీ, ఇటు ప్రభుత్వం చేనేతల్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది.